విజయ గీతికా పాడవోని భారతీయుడా ఆది పాడవోని విజయ గీతికా నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ పదం నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ పదం నేడే నవోదయం 60కి పైగా అవార్డులను అందుకున్నారు. చదువుల తల్లి సరస్వతి పుత్రులు, కళామ తల్లి బిడ్డ, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మన వరంగల్ బిడ్డ. అందరికీ ఒకసారి అందరూ గట్టిగా చెప్పండి. ఇప్పుడు మరొక ముఖ్య విశిష్ట అతిథిని ఆహ్వానిస్తున్నాము. శ్రీ పి కృష్ణమూర్తి గారు, ప్రధాన కార్యదర్శి జన అధికార సమితి తెలంగాణ. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. మాట్లాడతారు. జన అధికార సమితి గురించి సార్ ఇప్పుడు మాట్లాడతారు. అది కూడా సారథ సంస్థ అని చెప్తుంది. బీసీ బంధువులందరికీ ఆత్మీయ స్వాగతం పలుకుతున్నాం. జనాధికార సమితి తరఫున మరియు బీసీ ఉద్యమ ప్రేమికులు, బీసీ వాదాన్ని బలోపేతం చేసే అందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుంటూ జనాధికార సమితి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడతాను. అంతకుముందు ఇండోర్ అనేది ఇటీవల వార్తల్లో రావడం జరిగింది. సార్ చేపట్టినటువంటి పరిశుభ్రత కార్యక్రమంతో ఇండోర్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్థాయిలో నిలిచింది. నిన్న 8వసారి కూడా క్లీనెస్ట్ సిటీగా రూపాంతరం చెంది దానికి పోటీగా ఏ నగరం లేకుండా ఈ రోజున 8 సార్లు విజేతగాన్ని ఇచ్చిందంటే ఆయన దాన్ని ఎంత గొప్పగా తీర్చిదిద్దారు. ఆ పరిశుభ్రత అనే అటువంటి విషయంలో క్లీనెస్ట్ సిటీగా మొట్టమొదటి ప్రణాళికలు తయారు చేసి అమలుపరిచి దాన్ని ఇప్పటి వరకు కూడా అలాగే కొనసాగేలాగా ఆ సిస్టమ్ ని తయారు చేసినటువంటి బహు మేధావి నరహరి గారికి చప్పలతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే జనాధికార సమితి మనం చాలాసార్లు చాలా చోట్ల బీసీలు వెనుకబడిపోతున్నాం, బీసీ నాయకత్వం రావడం లేదు అనేది జరుగుతూ ఉంది. అయితే గతంలో ఒక 5 సంవత్సరాల క్రితం రౌండ్ టేబుల్ సమావేశాలు ఎక్కువగా జరిగాయి. ఈ 2-3 ఏళ్ల నుంచి సభలు సమావేశాలు జరుగుతున్నాయి. అంటే ఒక స్టేజ్ దాటి ఇంకో స్టేజ్ వచ్చాం మనం. ఈ టైంలో 3 ఏళ్ల క్రితం ఏర్పాటైనటువంటి జన అధికార సమితి అనేక చోట్ల తెలంగాణ రాష్ట్రంలో 30 మహాసభలను మరియు 70 కులాలతో ప్రతి ఒక్క కుల సంఘం యొక్క నేతలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు అన్నింటినీ కూడా ఆయన తెలుసుకుంటూ ఈ రోజు ఓబీసీల పోరుబాట పుస్తక సమీక్షని నిర్వహించుకుంటున్నామంటే ఈ ఓబీసీల పోరుబాట పుస్తక